ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నెక్స్ట్ జెన్ సంస్థ ప్రతినిధులను ఏసీబీ విచారించింది. దాదాపు 2.5 గంటల పాటు సంస్థ ప్రతినిధులను విచారించారు అధికారులు. ఫార్ములా రేస్ సీజన్ 9 తర్వాత జరిగిన పరిణామాలు, మొదటి దశ కోసం 30 కోట్లు చెల్లించడంపై ఆరా తీసినట్లు సమాచారం. అసలు ఒప్పందం నుంచి ఎందుకు తప్పుకున్నారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఏసీబీ కోరిన అన్ని డాక్యుమెంట్స్ ను సబ్మిట్ చేసినట్లు తెలుస్తోంది. ఒప్పందం చేసుకున్న వివరాలు, ఆ తర్వాత జరిగిన లావాదేవీలకు సంబంధించిన స్టేట్మెంట్స్ కూడా ఏసీబీ అధికారులకు కంపెనీ ప్రతినిధులు అందజేసినట్లు తెలుస్తోంది. అయితే విచారణ ముగిసిన అనంతరం సంస్థ ప్రతినిధులు మెయిన్ గేట్ నుంచి కాకుండా వెనుక గేట్ నుంచి వెళ్లిపోయారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ విచారించింది. దీంతో ఏసీబీ నెక్స్ట్ ఎవరిపై ఫోకస్ చేయబోతుందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. అసలు నెక్స్ట్ జెన్ పుట్టుక, అంతర్ధానం వెనుక సంగతి ఏమిటన్న దానిపై ప్రశ్నలు సంధించినట్లు కూడా తెలుస్తోంది. బీఆర్ఎస్ కు 41 కోట్ల ఎన్నికల బాండ్లు గ్రీన్కో కంపెనీ కట్టబెట్టింది. ఫార్ములా ఈ రేస్ కథ మొదలైనప్పుడు 31 కోట్లు, ఒప్పందానికి 15 రోజుల ముందు 10 కోట్ల బాండ్లు బీఆర్ఎస్ కు వెళ్లాయి. దీంతో ఈ కంపెనీ కార్యకలాపాలపై అనేక అనుమానాలు మొదలయ్యాయి.